ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు. అధ్యక్ష, ఇప్పుడే చాలా మంది సభ్యులు రాష్ట్రాన్ని గురించి, రాష్ట్ర ప్రతిష్ట గురించి బాధపడుతూ అనేక విషయాలు చెప్పారు. ఎన్నికల ముందు కూడా మేము ప్రజలకు చాలా విషయాలు చెప్పాం. కానీ నాలుగోసారి నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడూ చూడనటువంటి, ఇంకా డీటెయిల్గా పోతా ఉంటే అనేకమైన ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయట వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇన్ని తప్పులు చేయరు, అన్ని తప్పులు చేశారు. ఒక పక్కన వ్యవస్థలు పూర్తిగా విధ్వంసమైనాయి, అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైంది, అప్పులు పరాకాష్ఠకు చేరాయి, తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకొని అనునిత్యం ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్ని విషయాలు కూడా వాస్తవాలు చెప్పినా ఆ వాస్తవాల్ని పక్కన పెట్టి వాళ్ళను నమ్మిన అసత్యాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని మొగ్గు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన రాజకీయం. నేను చాలామంది చూశాను, కానీ ఇంత బరితెగించి తప్పులు చేసి ఆ తప్పులను కూడా ఒప్పులుగా చిత్రీకరించడానికి ప్రజల దగ్గర తీసుకుపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. 45 ఏళ్ళు నేను ఎక్కడ చూడలేదు, ఇలాంటి జరుగుతుందని కూడా ఊహించలేదు. అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం. ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలి అంటే ఎన్డీఏ కూటమి అధికారులకు రావాలి. ప్రజలు చాలా స్పష్టంగా మ్యాండేట్ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓటు శాతం. ఇది చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి. ప్రజలు గెలిచారు, నిలబెట్టారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత గెలిచిన అభ్యర్థులపైన ఉంది. అందుకే మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ మూడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టా. ఆ దిశలోనే ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే ఏదైనా సరే ఒక విజన్ ఉండాలి. నేను ఈరోజు కొత్తగా విజన్ ఎక్సర్సైజ్ చేయలేదు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 1999 ఆ ప్రాంతంలోనే విజన్ 2020 తయారు చేశాం. తరువాత ఎక్సర్సైజ్ చేశాం. అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి అప్పచెప్పి విజన్ అంటే ఎట్లుండాలి, ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది, దానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి, మళ్ళీ 5 ఏళ్ళకు ఒకసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం, బడ్జెట్ ప్రాధాన్యతలు ఎట్లుండాలి, పాలసీలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ 2020 ఇస్తే చాలామంది ఆ రోజు కూడా 95లో నేను ముఖ్యమంత్రి